పల్లెపోరు జరుగుతుందా? ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లే కొనసాగుతాయా? హైకోర్టు 8వ తేదీన ఏం తేల్చనుంది? రిజర్వేషన్లు, షెడ్యూల్లో మార్పులు, చేర్పులు ఉంటే ఎప్పట్లోగా ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది? ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దసరా దావతులు ఇవ్వాల్సి వస్తున్నట్లే దీపావళి బొనాంజా కూడా ఇవ్వాల్సిందేనా? ఇలా సవాలక్ష సందేహాలు పరిషత్ ఎన్నికలు, సర్పంచ్ ఫైట్లో నిలిచే అభ్యర్థుల మదిలో మెదులుతున్నాయి. వీటన్నింటికీ సమాధానం అక్టోబర్ 8న తేలుతుందా? లేదంటే సర్కార్ సీరియస్గా స్థానిక సమరానికి రెడీగా ఉంటే ప్లాన్ బిని ఫాలో అవుతోందా? రాజకీయ విశ్లేషకులకు, పల్లె పంచాయతీల్లో ఆరితేరిన ఉద్దండులకు సైతం ఈసీ ప్రకటించిన షెడ్యూల్పై డౌట్స్ వస్తున్నాయి. కాలమే వీటిపై క్లారిఫై ఇస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో దాఖలైన పిటిషన్పై 8వ తేదీన హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదనే ఉత్కంఠ అందరిలో నెలకొన్నది. పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక అభ్యంతరం చెబుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందోనని అన్ని రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడితే మొత్తం రిజర్వేషన్లు 50% లోబడి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రస్తుతం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ను రద్దు చేసి కొత్తగా షెడ్యూల్ ప్రకటించక తప్పదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల కపట ప్రేమ చూపుతోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు స్పష్టమైన అవకాశాలు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని కారు పార్టీ అంటోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో తమిళనాడులో బీసీ చట్టబద్ధత ఎలా కల్పించారు, అక్కడ పర్యటించి తెలుసుకున్నామని, ఆ విషయాలు ఈ ప్రభుత్వానికి చెప్పినా పెడచెవిన పెట్టిందని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కార్నర్ చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, అప్పుడే అది న్యాయస్థానాల్లో నిలుస్తుందని బీఆర్ఎస్ అంటోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని సెప్టెంబర్ 27న దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఆ సందర్భంగా రిజర్వేషన్ల పెంపు ఏ ప్రాతిపదికన ఇస్తారు, బిల్లు గవర్నర్ వద్ద పెండింగులో ఉండగా జీవో ఎలా ఇస్తారు అని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా అక్టోబర్ 9 నుంచి ఎన్నికలను నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. 8న జరిగే విచారణలో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు తప్పకుండా అభ్యంతరం తెలుపుతుందనే చర్చ న్యాయవాద వర్గాల్లో జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా మొత్తం రిజర్వేషన్లు 50% లోపు ఉండాలని గుర్తు చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై భారతీయ జనతా పార్టీలో డివైడ్ టాక్ వచ్చింది. నిర్ణయాన్ని స్వాగతిస్తూనే జీవో జారీ చేయడంలో ప్రభుత్వం ఇప్పటికే జాప్యం చేసిందని అంటున్నారు. కోర్టులో చెల్లవని తెలిసిన బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించి గందరగోళానికి గురి చేస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ఈ ఎన్నికలు ఇప్పుడే జరగకపోవచ్చని, సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని ఈటెల హితవు చెబుతున్నారు. తొందరపడి దసరాకు దావత్తులు ఇవ్వొద్దన్నారు. చట్టబద్ధంగా చెల్లుబాటుగాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. జీవో రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే స్థానికంలో కొట్లాడిన వారి పరిస్థితి ఏమిటని ఈటెల ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అన్ని పార్టీలు అక్టోబర్ 8న హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయని స్పష్టమవుతోంది. పెంచిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు అభ్యంతరం చెబితే వెంటనే ప్లాన్ బిని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీగా ఉంది. మొత్తం రిజర్వేషన్లు 50% లోపు కేటాయించి ఎన్నికలకు వెళ్లేందుకు కసరత్తు పూర్తి చేసిందనే టాక్ వినిపిస్తోంది. హైకోర్టు పెట్టిన సెప్టెంబర్ 30 డెడ్ లైన్ లోపు ప్రాసెస్ స్టార్ట్ చేశామని చెప్పుకునేందుకు ఈసీతో షెడ్యూల్ ఇప్పించినట్లు పార్టీలో ఆఫ్ ద రికార్డు వాయిస్ వినిపిస్తోంది. ఒకవేళ జీవో చెల్లకున్నా షెడ్యూల్ మార్చాల్సి వచ్చినా అందుకు కొంత సమయం తీసుకోవాలని రేవంత్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నారు. ఎందుకంటే కోర్టు తీర్పు ప్రకారం బీసీ రిజర్వేషన్లను కుదించేందుకు మళ్లీ కొత్తగా జీవో జారీ చేయాలి. ఆ జీవో ఆధారంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేయాలి. అందుకోసం కనీసం 10 రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 23%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 9% రిజర్వేషన్లు కల్పించారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అంతే స్థాయిలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుందా లేక ఇతర వర్గాలకు తగ్గించి బీసీలకేమైనా పెంచుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.